కార్తీక మాసం చివరి సోమవారం కావడంతో శివాలయంలో భక్తులతో కిటకిటలాడుతోంది. తెల్లవారుజాము నుంచి శివాలయాల్లో భక్తులు బారులు తీరారు. కార్తీక దీపాలను వెలిగించి శివుడికి ప్రత్యేక పూజలు చేశారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మిడివరంలోని మూరమల్ల భద్రకాళి సమేత విశ్వేశ్వర స్వామి ఆలయం, కాట్రేనికోట మండలంలోని పార్వతి కుండలేశ్వర స్వామి ఆలయంలో భక్తులు శివనామస్మరణలతో మారుమోగాయి. ముమ్మిడివరం యానం నియోజకవర్గంలోని శైవ క్షేత్రాలకు భక్తులు పోటెత్తారు. మహాశివుణ్ణి దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. పల్నాడు జిల్లా కోటప్పకొండ త్రికోటేశ్వర స్వామి ఆలయానికి భక్తులు పోటెత్తారు. తెల్లవారుజాము నుంచి భక్తులు బారులు తీరారు. కార్తీక మాసం చివరి సోమవారం కావడంతో ఆలయ అర్చకులు మాల ధరించి భక్తులతో ప్రత్యేక పూజలు నిర్వహించారు. భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా ఆలయ అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. త్రికోటేశ్వర స్వామివారి దేవస్థానం కోటప్పకొండ. ఈ యొక్క కార్తీక మాసం చివరి సోమవారం, ఈ రోజు త్రయోదశి విశేషము. ఈ రోజు ప్రదోషకాల జరుగుతుంది. ఈ రోజు ప్రాతకాలమే మన స్వామివారు దక్షిణామూర్తి తపస్సు చేసుకున్న ప్రాంతం కాబట్టి స్వామి ప్రాతకాల మహాన్యాసపూర్వక రుద్రాభిషేకం, ప్రత్యేక అభిషేకాలు, హారతము చేసి స్వామివారి దర్శనార్థం 4 గంటల దర్శనం ఇచ్చాం భక్తులందరికీ. భక్తులందరూ క్యూ లైన్ లో దర్శనం చేసుకుంటూ వచ్చేసేయండి. సాయంత్రం ప్రదోషకాల అర్చన జరుగుతుంది. ఎవరైతే నందీశ్వర అర్చన చేసుకుంటుంటో ఎప్పటి నుంచో దీర్ఘకాలం అనుకున్న పనులు, మనసులు సంకల్పించిన పనులు కూడా జరుగుతాయి. ఈ రోజు సోమవారము త్రయోదశి కలిసినట్టు విశేష సంఖ్యలో భక్తులు అధికంగా పాల్గొంటున్నారు. క్యూ లైన్ లో భక్తులందరూ అభిషేక కార్యక్రమం, మండపాలు అభిషేక కార్యక్రమం ఏర్పాటు చేశారు అధికార దృష్ట్యా. కాబట్టి మండపాలు అభిషేకం చేసిన మండపాలు అభిషేకం చేసుకోండి. దర్శనం వచ్చే భక్తులు దర్శనంలో రావాల్సిందిగా కోరుచున్నాం. ప్రత్యేక దర్శనము, శీఘ్ర దర్శనము, ఉచిత దర్శనం చేస్తున్నారు. దేవస్థానం వారు ఏర్పాటు చేసిన ఆ క్యూలలో భక్తులందరూ సమయం పాటిస్తూ నిదానంగా స్వామివారి ఎంతో చక్కగా ఆనందదాయకంగా దర్శనం చేసుకుని Thank you.